ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. మంచిది. ఈ ఉదయకాలాన మన హృదయాల్ని దేవుని స్తుతికి ప్రిపేర్ చేసుకుంటూ ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 98వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, అలాగే లోకమునకు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. 8వ కీర్తన క్రీస్తు సువార్త వెలుగులో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన జాయ్ఫుల్ ఆనంద గీతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేవుడు తన రక్షణను ప్రకటించినట్లు, అలాగే తన నీతిని కనపరిచాడు, మరియు తన ప్రజలను సంపూర్ణంగా విమోచించిన సంగతి బట్టి ఇక్కడ భక్తుడు దేవుని నామాన్ని గానం చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో ఉన్న కొత్త పాట కేవలం భావోద్వేగానికి సంబంధించిన విషయం కాదు, క్రీస్తులో దేవుడు చేసిన మహాకార్యాలకు స్పందనగా వచ్చే అపారమైన ఆనందం. దేవుని యొక్క విమోచనను చవిచూచిన హృదయం పాడే గీతం అది. ఇది నిజంగా మనకు అర్థం అవ్వాలంటే అసలు మనం ఎవరం, లేకపోతే మానవులంగా మన స్థితి ఏంటి, అలాగే దేవుని యొక్క ఉనికిని లేకపోతే మనం ఊరికే కన్సిడర్ చేసినప్పుడు దేవుడు అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ గాడ్ అండ్ హూ ఈస్ గాడ్, దీనిని ప్రతి ఒక్కరూ వేరు వేరు నిర్వచనాలు వారి హృదయాల్లో వారికి పిక్చర్స్ వేరువేరుగా ఉన్న సంగతి మనకు తెలుసు. ఒక్కొక్కరిని అడిగితే డిఫరెంట్ కాన్సెప్ట్స్ లేకపోతే డిఫరెంట్ విషయాలతో వారు దేవుణ్ణి వర్ణించడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన రక్షణను సిద్ధం చేశాడు, అలాగే దేవుడు తన నీతిని ప్రజలకు బయలుపరిచాడు. అసలు దేవుని నీతి అంటే ఏంటి, దేవుని రక్షణ అంటే ఏంటి, దేవుని విమోచన అంటే ఏంటి అనేది సర్వమానవాళి తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులరా. ఒకవేళ అది తెలుసుకోలేకపోతే గనక మానవుడు గమ్యం లేని ఒక జీవిలాగా జీవించవలసిన అవసరత ఏర్పడుతుంది. ఎటువంటి హోప్ లేకుండా, ఎటువంటి నిరీక్షణ లేకుండా జీవించవలసిన దుర్గతి మానవునికి పడుతుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలకు స్పందనగా వచ్చే అపారమైన అద్భుతమైన ఆనందాన్ని గురించి ఈ యొక్క కీర్తన స్పష్టంగా చెప్తోంది. మొట్టమొదటిదిగా డివోషన్ లో మనం చూద్దాం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క రక్షణ, అలాగే రెండవది దేవుని యొక్క నీతి, అలాగే ఇది ఎలాగా బయలుపరచబడింది మానవాళికి, క్రీస్తు యొక్క సువార్తలో బయలుపరచబడింది. క్రీస్తు యొక్క సఫిషియన్సీలో ఆయన చాలిన దేవుడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. దేనికి చాలిన దేవుడు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిని బట్టి, సువార్తను బట్టి ఓవర్ఫ్లోయింగ్ జాయ్ ని, లేకపోతే పట్టజాలనంత సంతోషాన్ని, లేకపోతే విస్తారమైన సంతోషాన్ని, లేకపోతే ఆనందాన్ని, ఆ సమాధానాన్ని మనం ఏ విధంగా మనం ఎక్స్పీరియన్స్ లేకపోతే అనుభవించగలం అనే మాటను ఈ యొక్క కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులరా. మొట్టమొదటిదిగా క్రీస్తులో సంపూర్ణ రక్షణ, దేవుని నీతి, అపారమైన ఆనందం. ఈ రోజు 98వ కీర్తనను ధ్యానిస్తూ ఉంటే ఇదొక ఆరాధనా గీతం కాదు, ఇది దేవుడు చేసిన రక్షణ కార్యానికి, ఆయన ప్రకటించిన నీతికి, దేవుడు చేసిన రక్షణ కార్యానికి, ఆయన వెల్లడిపరిచిన ఆయన నీతికి, మరియు ఆయన ప్రజల హృదయాల్లో కలిగే అపారమైన ఆనందానికి మహిమాన్వితమైన ఒక గ్లోరియస్ రెస్పాన్స్. ఈ కీర్తన చదివినప్పుడు అది మనల్ని ఒక అద్భుతమైన సత్యం వైపుకు మనల్ని నడిపిస్తుంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో మనకు సంపూర్ణ రక్షణను కల్పించాడు. ఆయన నీతిని మనకిచ్చాడు.
లేకపోతే ఆయన నీతిని లేకపోతే ఆ యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచాడు. అందుకే విశ్వాసి హృదయం ఆనందంతో ఉప్పొంగాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ కీర్తనలోని కొత్త పాట అంటే కొత్త సంగీతం కాదు, అది కొత్త జీవితం నుంచి వచ్చే ఆరాధన, దేవుణ్ణి చేసే ఆరాధన. దేవుడు చేసిన మహాకార్యాలను చూసిన హృదయం మౌనంగా ఉండలేదు ప్రియులారా. ఇప్పుడు మనం ఈ కీర్తనను 4 భాగాలుగా మనం ధ్యానించుకుందాం. మొదటిదిగా దేవుడు రక్షణను కార్యరూపంలో చూపించాడు. దేవుడు తన రక్షణను కార్యరూపంగా మనకు వెల్లడి చేశాడు. కీర్తన ప్రారంభంలో యెహోవా తన కుడి చేతి తన అంటే మొట్టమొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గుర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధ బాహువుల చేత, ఆయన దక్షిణ హస్త బలం చేత ఆయన రక్షణను కల్పించాడు. అంటే మనుష్యుల రక్షణ మనుష్యుల శ్రమకు ఫలితం కాదు, అది దేవుని శక్తివంతమైన చర్య. మనం పాపంలో చిక్కుకున్నప్పుడు మనం స్వయంగా బయటపడలేం. ఏంటంటే మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, చచ్చిన వారు ఏ విధంగానూ వారిని వారు బ్రతికించుకోలేరు ప్రియులారా. ఎలాగనగా అందరూ పాపము, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో స్పష్టంగా రాస్తాడు. దేవుని యొక్క కృపావరం యేసుక్రీస్తు ద్వారా మనకు ఎలా వచ్చింది అనేది మనం స్పష్టంగా అక్కడ చూడవచ్చు. అలాగే ఈ కీర్తన కూడా దానినే ప్రకటిస్తోంది. మనం స్వయంగా బయటపడలేం. మన ప్రయత్నాలు, మన నీతి, మన ధర్మాచరణలు మన సంపూర్ణంగా మనను రక్షించలేవు. ఇక్కడ సువార్త యొక్క మహిమ ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు మనల్ని చూస్తూ మీకు మీరే బయటపడండి అని చెప్పి మనం చెప్పలేదు, ఆయన స్వయంగా జోక్యం చేసుకున్నారు. యేసుక్రీస్తులో ఆయన రక్షణ చరిత్రలోకి ప్రవేశించింది. ఆయన కుమారుడు మన పాప భారాన్ని మోసి శిలువ శిక్షను భరించడం ద్వారా, సమాధి నుండి లేచి ఆయన విజయాన్ని ప్రకటించడం ద్వారా ఆయన రక్షణ మానవాళికి సంప్రాప్తమైంది. రక్షణ మనం చేసే పనుల మీద కాదు, లేకపోతే మనం చేసే అంటే నీతి క్రియలను బట్టి కాదు, దేవుని యొక్క అద్భుతమైన బహుమానం రక్షణ. ఇది మనకు మొట్టమొదట ఆనందం కలిగించే మొదటి సత్యం. రక్షణ దేవుని చేతుల్లో ఉంది. మన బలహీనతల మధ్య కూడా ఆయన బలమైన చెయ్యి పనిచేస్తోంది. ఇంకొకటి, ఇప్పుడు దేవుడు రక్షణ మాత్రమే ఇవ్వలేదు, ఆ రక్షణలో ఆయన స్వభావాన్ని కూడా వెల్లడించారు. రెండో అంశం ఏంటంటే దేవుడు తన నీతిని ప్రజల ముందు ప్రకటించారు. కీర్తనలు 98 కీర్తనలో ముఖ్యమైన వాక్యం, యెహోవా తన రక్షణను తెలియజేసి జనముల ఎదుట తన నీతిని కనబరిచాడు అని చెప్పి. ఇది చాలా అద్భుతమైన లోతైన సత్యం. దేవుడు కేవలం మనం క్షమించే దేవుడే కాదు, ఆయన నీతిమంతుడైన దేవుడు కూడా. ఆయన పరిశుద్ధతను తగ్గించకుండా తన కృపను చూపించే దేవుడు. ఆయన న్యాయాన్ని విడిచిపెట్టకుండా మన పట్ల ప్రేమను ప్రకటించే దేవుడు. ఆయన న్యాయం, ఆయన నీతి క్రీస్తు యొక్క సిలువలో సంపూర్ణంగా వెల్లడిపరచబడ్డాయి ప్రియులారా. నిజంగా ఇదేంటంటే ఇవి చాలా అద్భుతమైన సత్యాలు. మానవాళిని వేధిస్తున్న మొట్టమొదటి నుంచి, అలాగే అంటే పురాతన కాలం నుంచి, అలాగే ఈ మోడర్న్ టైమ్స్ వరకు మానవుని హృదయాన్ని వేధిస్తున్నది ఏంటంటే పాపభారం, పాప భీతి. గిల్ట్ ఆఫ్ సెన్. పాపం మనల్ని బందీలుగా చేసి మనల్ని తన బందీఖానాలో బంధించినప్పుడు దేవుడు తన రక్షణను వెల్లడిపరిచాడు. ఇక్కడ ఏంటంటే ఈ సత్యం క్రీస్తులో పరిపూర్ణంగా బయలుపరచబడింది. సిలువ దేవుని నీతికి మరియు దేవుని కృప కలిసిన స్థలం. అక్కడ పాపం నిర్లక్ష్యం కాలేదు, అక్కడ పాపానికి శిక్ష విధించబడింది. అదే సమయంలో పాపులమైన మనకు క్షమాపణ దొరికింది. ఇదే సువార్త యొక్క అద్భుతమైన వైభవం విషయం. యేసుక్రీస్తు మన స్థానంలో నిలిచాడు. ఆయన మన పాపానికి శిక్షను భరించాడు. అందుకే దేవుడు న్యాయంగా ఉంటూనే పాపిని నీతిమంతునిగా ప్రకటించగలడు. ఇక ఈ సత్యం చాలా అద్భుతమైన సత్యం ప్రియులారా, అర్థం చేసుకున్న వారికి మాత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, సువార్త లేకపోతే సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అంటాడు. అలాగే నశించిపోతున్న పాపులకు అది వెరితనంగా ఉన్నప్పటికీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఆయన మన పాపానికి శిక్షను భరించాడు. అందుకే దేవుడు తను న్యాయస్థుడై ఉండి కూడా నిన్ను నన్ను క్షమించగలడు. క్షమించగలిగిన అధికారం దేవునికి ఒక్కడికే ఉంది. ఇది మన విశ్వాసానికి బలం ఇచ్చే అద్భుతమైన అంశం ప్రియులారా. దేవుని నీతి మనపై ఆధారపడితే మనం విఫలమవుతాం. మన మీద మనం చేసిన ప్రామిస్లన్నీ మీరు ఒక్కసారి గమనించండి. ఏ జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా మీరు చేసిన ప్రామిస్లు ప్రతిదీ నెరవేర్చగలిగారా?
ప్రతిదీ నెరవేర్చగలిగారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఫుల్ లైఫ్ ని లీడ్ చేసిన తర్వాత there are so many broken promises. There are so many things that we have come short of. అందుకే అంటాడు ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. We fall short of the glory of God. There is no difference. Everyone has sinned. ప్రతి ఒక్కరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ మనకు ఎలా ప్రత్యక్షమైంది? ఆ మహిమ దేవుని యొక్క సన్నిధిలోకి, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి పాపులమైన మనం ఏ విధంగా ప్రవేశించగలం? ఆ ప్రశ్న అడిగే ముందు మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ప్రియులారా, పాపం అంటే ఏంటి, పాపులు ఎవరు, అలాగే పరిశుద్ధత అంటే ఏంటి అనే ఒక సంగతి మనకు తెలిస్తే మాత్రం ద డిఫరెన్స్ ఈజ్ సో వాస్ట్. అందుకే 103వ కీర్తనలు అంటాడు, మన పాపాలు లేకపోతే తూర్పుకు మన పడమరకు ఎంత దూరమో మన పాపాలను ఆయనకు మనకి ఎంత దూరం చేసి ఉన్నాడు అని చెప్పి, మన పాపాలు రక్తం వల్ల ఎర్రనమైనప్పటికీ ఆయన హిమం వల్ల తెల్లగా చేసే దేవుడు. ఏ విధంగా జరిగింది? అది ఎలా జరిగింది? నీవు నేను ఆయన యొక్క సన్నిధిలోనికి ఏ విధంగా తీసుకురాబడ్డాం, అషర్ చేయబడ్డాం? దేవుని యొక్క సన్నిధి పరిపూర్ణతను నీవు నేను అనుభవించేలాగా ఏ విధంగా జరిగింది? ఎందుకంటే దేవుడు తన రక్షణను ప్రకటించడం ద్వారా, దేవుడు తన నీతిని బయలుపరచడం ద్వారా. ఇక్కడ దేవుని నీతిపై మనం దేవుని నీతి మనపై ఆధారపడితే గనక మనం విఫలమవుతాం. కానీ దేవుని నీతి క్రీస్తులో వెల్లడి అయితే మన భద్రత సంపూర్ణం అవుతుంది. విశ్వాసి తనలోని లోపాలను చూసి దిగులు చెందొచ్చు, కానీ సువార్త చెప్పేది ఏంటంటే నీ నీతిపై కాదు, క్రీస్తు నీతిపై నువ్వు ఆధారపడమని చెప్పి. ఎందుకంటే దట్ ఈస్ ఫ్రీలీ గివెన్ టు యూ అండ్ మీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ క్రైస్ట్ హెస్ డన్ అండ్ మనం చేసే ఒక మనుషుల యొక్క ప్రయత్నాలకు క్రీస్తు చేసిన, లేకపోతే క్రీస్తులో దేవుడు చేసిన అద్భుతమైన కార్యానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. సో కాబట్టి రక్షణ అనేది దేవుని కార్యం, నీతి దేవుడు ప్రకటించిన దేవుని నీతి. కానీ మన హృదయంలో ఏం కలిగించాలి? 3వ భాగంలోకి వస్తున్నాం. క్రీస్తు సంపూర్ణతలో విశ్వాసి విశ్రాంతి పొందవచ్చు. ఇక్కడ మూడో అంశం ఏంటంటే, క్రీస్తు సంపూర్ణమైన వాడు, చాలిన దేవుడు, కాబట్టి మరేది మనకు అవసరం లేదు. కీర్తన 98 పూర్తిగా దేవుని విజయాన్ని గురించి మాట్లాడుతుంది. ఆయన రక్షణ, ఆయన ఇచ్చింది, ఆయన వెల్లడి చేసిన ఆయన రక్షణ గురించి, ఆయన చూపిన నీతిని గురించి, ఆయన ప్రజలను జ్ఞాపకంలో ఉంచుకున్న సంగతి అన్ని ఈ చివరకు క్రీస్తులో తమ పరిపూర్ణతను పొందుతాయి. అందుకే మనం ఈ విధంగా చెప్పగలం, యేసు చాలును. ఒక పాట రాయబడింది ఏంటంటే, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును. నిజంగా ఆ యొక్క అద్భుతమైన రక్షణను, లేకపోతే విడుదలను, పాపాన్ని నుంచి విడుదల, పాపం యొక్క శక్తి నుంచి, పాప బంధకాల నుంచి విడుదల పొందిన హృదయం పాడే పాట యేసు చాలును. ఈ కేవలం ఈ మాట ఒక మతపరమైన వాక్యం కాదు, ఇది మన జీవనానికి ఆధారం. మన హృదయానికి అనేక సార్లు ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది, ఇంకో విజయం, ఇంకో గుర్తింపు, ఇంకో భరోసా, ఇంకొక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఇంకో ఆధ్యాత్మిక అనుభవం, ఇంకో మంచి పని, ఇంకొక మానవ సమర్థన. కానీ సువార్త మనకు చెప్తుంది ఏంటంటే, క్రీస్తు చాలు. క్రైస్ట్ ఇస్ ఎనఫ్. ఆయన చాలు ఎందుకంటే ఆయన బలి సంపూర్ణం, పరిపూర్ణమైంది. ఆయన చాలు ఎందుకంటే ఆయన నీతి సంపూర్ణం. ఆయన చాలు ఎందువల్లంటే ఆయన మధ్యవర్తిత్వం నిరంతరం కొనసాగేది. దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, నీకు నాకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆయన చాలు ఎందుకంటే ఆయన ప్రేమ మారేది కాదు. ఆయన చాలు ఎందుకంటే ఆయన రాజ్యం కదిలేది కాదు. క్రీస్తులో మనకు కొంత రక్షణ మాత్రం మనకు లభించలేదు, సంపూర్ణమైన రక్షణ నీకు నాకు క్రీస్తులో లభించింది. కొంత కృప కాదు, సమృద్ధి అయిన కృప. కొంత శాంతి కాదు, నిజమైన దేవుని సమాధానం. అందుకే విశ్వాసి నేను ఇంకేదో వెతుకుతున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. క్రీస్తులో దేవుడు అన్నిటిని ఇచ్చాడు. తర్వాత క్రీస్తు సంపూర్ణతను గ్రహించిన హృదయం ఏ విధంగా స్పందిస్తుంది? అది భారంతో కాదు, అది ఆనందంతో స్పందిస్తుంది. ఇప్పుడు 4వ అంశానికి మనం వచ్చాం ప్రియులారా. ఇప్పుడు దాకా మనం చూసిన సత్యం ఎందుకు పట్టజాలనంత ఆనందంలోకి మనం నడిపిస్తుంది అనే ప్రశ్నకు ఏంటంటే, మన రక్షణ, మన ఆనందంగా, లేకపోతే రక్షణ అనేది, లేకపోతే దేవుని నీతిని మనం అనుభవించినప్పుడు అది ఆరాధన గీతంగా మారాలి. ఒక కీర్తన 98 ఒక విశ్వవ్యాప్తంగా వచ్చే, లేకపోతే
విశ్వానికి లేకపోతే ఈ ప్రపంచం మొత్తానికి ఆరాధన పిలుపుగా మనం అనుకోవచ్చు. భూమి అంతా యెహోవాకు హర్షధ్వని చేయమని చెప్పి చెప్తుంది. నదులు, సముద్రాలు, కొండలు కూడా దేవుని మహిమను ప్రచురపరుస్తున్నాయని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు చిత్రిస్తున్నాడు. అంటే దేవుని రక్షణ కార్యం అంత గొప్పది కాబట్టి సృష్టి అంతా ఆ రక్షణ కార్యాన్ని ప్రతిధ్వనిస్తోంది ప్రియులారా. ఆయన నీతిని ప్రచురపరుస్తోంది ప్రియులారా. ఇప్పుడు దీన్ని క్రీస్తు సువార్త వెలుగులో మనం చూసినప్పుడు మన ఆనందం మరింత అద్భుతమైనదిగాను, మరింత ఉత్సాహభరితంగాను మారుతుంది అంటంలో సందేహం ఉందా చెప్పండి? యేసు క్రీస్తు మన పాపం నుండి మనల్ని రక్షించాడు. అది చిన్న విషయం కాదు. అది మన భవితవ్యాన్ని మార్చిన విషయం. పాపాన్ని నుంచి మాత్రమే రక్షించడం కాదు ప్రియులారా, నీకు నాకు నూతనమైన నైజాన్ని, నూతనమైన క్యారెక్టర్ ని హీ రీక్రియేటెడ్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుడు నిన్ను పాపంతో పడిపోయి పాపంలో మగ్గుతున్న పాప బంధకాలకు లోనైనా నిన్ను నన్ను గాడ్ హ్యాస్ రీక్రియేటెడ్ యూ అండ్ మీ. అది అద్భుతమైన విషయం. అది మన భవిష్యత్తును మార్చే విషయం. దేవుని శత్రువులుగా ఉన్న మనకు ఆయన తన కుమారుని ద్వారా తనను సంతానంగా మనను ఆయన సంతానంగా చేసుకున్న విషయం. శాపంలో ఉన్న మనల్ని ఆశీర్వాదంలోకి తెచ్చిన విషయం. మరణానికి బానిసలుగా ఉన్న మనల్ని నిత్య జీవానికి నడిపించిన విషయం. ఎంత అద్భుతమైంది ప్రియులారా, ఎంత అద్భుతమైంది. మనందరం కూడా ఈ మోడర్న్ టైమ్స్ లో ఆశీర్వాదాల గురించి ప్రార్థన చేయడం, ఆర్థిక ఆశీర్వాదాల గురించి, దేవాలను బ్లెస్ చేయి, నా అప్పులు తీర్చు, లేకపోతే ఇంకోటి చేయి, కారు ఇవ్వు, ఇల్లు ఇవ్వు. నీకు సంగతి తెలుసా? మీకు సంగతి తెలుసా? దేవుడు మిమ్మల్ని విడిపించిన దేవుని యొక్క విమోచన కార్యాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే ప్రియులారా, ఏది ఉన్నా లేకపోయినా నీ హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా నేను కూడా మొదట్లో చాలా విషయాలు వెనకపడి, చాలా ఈ డబ్బు సంపాదన విషయంలో పడి, చాలా అంటే నా సాక్ష్యాన్ని ఇంకోసారి ఎప్పుడైనా పంచుకుంటాను నేను. కానీ ఆ టైంలో నిజంగా శాంతి శ్రీ ప్రార్థన చేసింది ఏంటంటే, నా భర్తను నీ యొక్క అద్భుతం సాధనంగా తీర్చిదిద్దమని చెప్పి, ఈ లోకాశల నుంచి, శరీరాశల నుంచి, లేకపోతే వీటన్నిటి నుంచి తనను దూరపరచమని చెప్పి, నిజంగా దేవుడు అద్భుతమైన మార్పు ఈ 34 సంవత్సరాల్లో దేవుడు చేసిన ఈ యొక్క అద్భుతమైన మార్పు నా యొక్క జీవితంలో మనందరం అంటే నేనే చూస్తూ ఉన్నాను. మీరందరూ చూడటమేమో కానీ నేను చూస్తూ ఉన్నాను. దాట్ ఈస్ కాజ్ ఫర్ అన్ ఇమ్మెన్స్ జాయ్ ఇన్ మై లైఫ్. ఏమున్నా లేకపోయినా, లేకపోతే ఆర్థికంగా పెద్ద ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే నేనేదో పెద్ద వీటన్నిటిని అంటే ఎన్నో మిలియన్స్ ని కమాండ్ చేయాల్సిన పని లేదు. క్రీస్తు చాలు, క్రీస్తు చాలు. దేవుని యొక్క విమోచనను సంపూర్ణంగా అనుభవించిన హృదయం పాడే పాట. యేసు రాజుగా ఉన్నాడని నమ్మినప్పుడు కలిగే శాంతి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆయన సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. ఇంకా నేను కూడా. అది భయాన్ని, అపరాధాన్ని, నిరాశను జయించే ఆనందం ప్రియులారు. ఆనందం అంటే సమస్యల లేమి కాదు, క్రీస్తులో నిశ్చయత కలగడం. ఈ కీర్తన మనకు నేర్పేది ఇదే. దేవుని రక్షణను చూసిన హృదయం నిశ్శబ్దంగా ఉండదు. అది it sings of God's grace, it sings of God's glory, it sings of God's righteousness, it sings of God's salvation. అది క్రొత్త పాట పాడుతుంది. అందుకే తెలుగులో ఒక పాట ఉంది, నా నోటను క్రొత్త పాట నా యేసు ఇచ్చను, ఆనందించదును ఆయననే పాడేదను జీవిత కాలం అంతా అని చెప్పి భక్తుడు చాలా స్పష్టంగా పాడుతూ దాంట్లో అంటాడు. వ్యాధి బాధ లేముల్లో కూడా దేవుడు నా నోటికి క్రొత్త పాటను ఇచ్చాడు. ఎందుకంటే దేవుని రక్షణను సంపూర్ణంగా చవి చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన కృపను బట్టి పాడే పాట ఈ యొక్క కీర్తన మనకు చెప్తుంది ప్రియులరా. అలాగే ఏ విధంగా దీన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. మొదటగా మీరు మీ రక్షణను మీ పనుల మీద ఆధారపడింది అనుకుంటున్నారా? అయితే అది దేవుని వాక్యం వలన వచ్చిన సంగతి కాదు. దేవుడు మాత్రమే రక్షించగలడు, క్రీస్తు మాత్రమే సమర్థుడు. నీ నీతి నా నీతి ఆయన ముందు మురిక్కుడ్డల వలె ఉన్నాయి. మన నీతి కాదు, ఆయన నీతి మనకు ఆశ్రయం. ఆయన నీతి నీకు ఆపాదించబడిందా? నీ పాపాలు ఆయన మీద మోపబడ్డాయా? నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు జరిగే ట్రాన్సాక్షన్ అది. దానిలో వచ్చే విడుదల అనన్య సామాన్యమైంది ప్రియులరా. రెండోదిగా, దేవుని నీతి మీకు భయం కలిగిస్తుందా, లేక మీకు సెక్యూరిటీ, భద్రత కలిగిస్తుందా? సిలువను చూస్తే దేవుని పరిశుద్ధత అనేది మనల్ని భయపెట్టేది కాదు, అది కృపలో ఇట్ షైన్స్. అక్కడ సిలువ అనేది దేవుని యొక్క కృప వెలుగులో వెలిగించబడిన ప్రాంతం. దేవుని యొక్క కృప అద్భుతమైన రీతిలో విలసిల్లిన, లేకపోతే మనకు వెల్లడి చేయబడిన అద్భుతమైన అంటే ప్లేస్ అది. మూడోదిగా, మీరు ఇంకేదో కావాలని అనుకుంటున్నారా? కాదు, క్రీస్తు చాలు. ఆయనలో ఉన్నదానికంటే ఇంకా గొప్పది ఇంకోటి లేదు. నాలుగోదిగా, మీ ఆరాధనలో ఆనందం ఉందా? సువార్త నిజంగా గ్రహిస్తే గనక ఆరాధన అనేది ఇట్ షుడ్ ఫ్లో స్పాంటేనియస్లీ. ప్రతిరోజు నేను మాట్లాడినప్పుడు,
నువ్వు నేను దేవుని విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు స్పాంటేనియస్ గా ఆరాధన అనేది ఇట్ షుడ్ ఫ్లో. అది రక్షించబడిన విమోచించబడిన హృదయపు సహజ స్పందన అవుతుంది. ప్రియులారా, మంచిది. దేవుడు ఈ యొక్క 4 విషయాలతో దేవుడు మీ హృదయాల్ని తృప్తిపరిచి ఆయన కృపలో, ఆయన రక్షణలో, ఆయన నీతిలో నిన్ను నన్ను ఆనందింపజేయునుగాక.